ఆయన పేరు లక్ష్మయ్య, మా చాపెల్లి. ఆయన వయసు 65 సంవత్సరాలు ఉంటాడు. కాళ్ళ నొప్పులతోటి మస్తు ఇబ్బంది పడతాడు. 5-6 సంవత్సరాలు బట్టి వ్యవసాయం పని చేస్తలేడు. ఇక మళ్ళీ మస్తు ఇబ్బంది పడతాంటే మందులు తింటాడు. మందులతోటి కొంచెం దాని పవర్ ఉన్నంతసేపే దగ్గుతాను. మొక్కల కాయలు కూడా వాళ్ళు సార్లు ఇచ్చి రుద్దుకున్నాయని తక్కువ కాకుంటే ఇక మందులు కూడా ఈ నొప్పులు ఈ నరాల వీక్నెస్ అవి కానీ అన్ని వాడినా దగ్గకుంటే ఇక 2 నెలల బట్టి మస్తు అవస్థ పడి కట్టె పట్టుకొని నడిచిండు. ఇక ఇప్పుడు ఇక్కడ డాక్టరు ఆపరేషన్ చేస్తానని మాకు తెలిసింది. ఒక డాక్టర్ ద్వారా ఇక మెట్లు కూడా ఎక్కలేకపోయిండు. ఈ డాక్టర్ పేరు చెప్తే ఇక మేము వచ్చినాం. సార్ వస్తే ఇప్పుడు మంచిగా సెట్ అయితే మాకు ఈ అవస్థ పోతే ఇక దేవుని లెక్కనే అనుకుంటాం. కుడి కాళ్ళు కాళ్ళ నొప్పులే ఇక బాగా వచ్చినాయి. ఇక బయటికి పోని పరిస్థితి ఏర్పడు. రెడ్డి అయినా 3 నెలల కింద ఒక కాలు చేయించుకున్నాడు. ఆయన నయం అనిపించింది. మళ్ళీ 15 రోజులు నిన్నటి 15 రోజుల కింద ఇంకో కాలు చేయించుకున్నాం. ఆయనని మేము చూసినాం గూడూరు కాడ. చూసి ఈ హాస్పిటల్కి మేము వచ్చాము. మనోడు కూడా డాక్టరే. సార్తో మాట్లాడినాక ఇక ఇలా చేరిక చేయించిండు. చేరిక అయినాక ఒక్కరోజు ఉన్నాం. ఇక్కడ అన్ని టెస్టులు ఇట్లా చేసిండు. తెల్లారి ఆపరేషన్ చేసిండు. 11 గంటలకు మంచిగానే చేసిండ్రు. ఆపరేషన్ అయినాక తెల్లారి నడిపించిండు. 3వ నాడు నడిపించిండు. ఎటుకి 4వ రోజు ఆపరేషన్ అయ్యి మంచిగానే ఉన్నది. అల్కానే ఉన్నది. డాక్టర్ కూడా మంచోడు. నాకు మంచిగా చూసుకుంటారు. 3 స్టార్లు వచ్చి నిజానికి వచ్చి వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కొద్దిగా కూడా అశ్రద్ధ చేస్తలేరు. మేము తెల్లందాక పొద్దాక మనం లేపెట్టున్నాం అని కూడా అడుగుతాను సిస్టర్లు. డాక్టర్ కూడా పొద్దుకి వచ్చి మంచిగా అరుచుకుంటాడు. వాళ్ళు మంచిగా చేసిండు. నాకు విమానం ఉన్నది. పాపం సుధీర్ డాక్టర్ ఆయన కడుపులో మంచిగా చేసిండు. ఆయనకు ధన్యవాదాలు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.